హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. సో వీడియోస్ ఎందుకు రాలేదంటే నేను జనరల్గా వీడియో చేయగానే మొత్తం హార్డ్ డిస్క్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను డేటా. సో వాళ్ళ హార్డ్ డిస్క్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత హార్డ్ డిస్క్ కరెక్ట్ అయిపోయింది అనమాట. సో దాన్ని రికవర్ చేయడానికి ఇచ్చాను. డేటా అంతా అందులోనే ఉంది, ఎడిట్ చేద్దామని చూస్తే. సో అందుకే వీడియోస్ రాలేదు. సో ఇది మళ్ళీ ఫ్రెష్గా రికార్డ్ చేస్తున్నా. ఈరోజు ఏంటంటే చాక్లెట్ లావా కేక్ ఈజీగా ఎలా చేసుకున్నామని చూద్దాం. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చాక్లెట్ లావా కేక్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బార్బన్. సో మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోండి. బార్బన్ బిస్కెట్స్, డార్క్ చాక్లెట్గా ఉంటే డార్క్ చాక్లెట్, నార్మల్ చాక్లెట్గా ఉంటే నార్మల్ చాక్లెట్, తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్స్, మిల్క్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మనం ఈజీగా చాక్లెట్ లావా కేక్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం అయితే ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వీటిని బాగా మెత్త పిండి వచ్చే వరకు మిక్సీలో పట్టించుకోవాలి. సో మిక్సీ జార్లో వేసుకున్నాం. సో మెత్తగా పిండి అయ్యే వరకు మిక్సీ జార్లో మిక్సీ పట్టించాము. సో మొత్తం అయిన తర్వాత మళ్ళీ కలుపుతాం. సో ఇది మొత్తం ఇలా పిండి చేసేసుకోవాలన్నమాట మెత్తగా. బార్బన్ బిస్కెట్స్ని పొడి పొడిగా పిండిగా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని మిక్స్ చేద్దాం. చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది. సో ఇలా మొత్తం గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనమాట పిండి, అదే పౌడర్. ఇప్పుడు ఏంటంటే కొంచెంగా పాలు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. సో మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తాం. ఓకే, చూస్తున్నారు కదా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో బేక్ చేయడానికి రెడీగా ఉన్న కేక్ మిక్స్లో ఉంటుంది. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చాక ఆ తర్వాత మనము ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్ర తీసుకోవచ్చు, లేదా గుంట పొంగన వేసుకుంటారు కదా ఈ గిన్నె. సో ఈ గిన్నె అయినా తీసుకోవచ్చు. ఇందులో అడుగు అంటుకోకుండా ఉండడానికి, అంటే ఈ పిండి ఇందులో వేస్తాం కదా, సో అది ఈజీగా వచ్చేయడానికి కొంచెం నెయ్యి రాసుకుంటాం అనమాట. కొంచెం ఇట్లా మొత్తం నెయ్యి అన్నిట్లో వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటే సో వెంటనే వచ్చేస్తుంది అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాం ఎలా పెట్టుకోవాలి పిండి చాక్లెట్ అనేది. సో చూస్తున్నారు కదా, నెయ్యి అయితే మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం బ్యాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత సో తీసుకుని డైరీ మిల్క్ చాక్లెట్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి 2 ఇందులో పెట్టుకుందాం మధ్యలో. సో ఇలా అన్నీ ఫిల్ చేసుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఇంకొంచెం సో ఇలా అన్నీ ఫిల్ చేసుకున్నాం. ఫిల్ చేసుకున్న తర్వాత ఎలా పొయ్యి మండించుకొని పెట్టుకోండి చూద్దాం. ఓకే, చూస్తున్నారు కదా, మొత్తం అయితే అంతా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని దీన్ని వెలిగించి దీన్ని క్లోజ్ చేయాలన్నమాట. అంటే ఆవిరి బయటికి రాకుండా క్లోజ్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే లోపల బేక్ అయింది. ఇది ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో పెట్టుకోవచ్చు, ఇలా ఏమన్నా పెట్టుకొని. సో ఇది లేని వాళ్ళు ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలు కూడా చేసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాం, స్టవ్ వెలిగించేసి. సో ఇప్పుడు దీన్ని లోపల చేయడానికి ఇదైతే పెట్టేసుకున్నాం. సో అది సో కొంచెం సేపు అయింది. ఇప్పుడు చూద్దాం తీసి. ఓకే, సూపర్గా కుక్ అవుతుంది. మధ్యలో 3 ఉన్నాయి కదా, సో ఆ విధంగా కొంచెం పొంగుగా వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా కొంచెం బాగు రాగానే ఈజీగా తీసేసుకోవచ్చు. సో మిగతా చుట్టూతో కొంచెం పచ్చిగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో అది కూడా అయిపోయి మధ్యలో 3 ఎలా అయితే వచ్చినాయో సేమ్ అలా రాగానే దించేసుకోవటమే. వేడి చాక్లెట్ లావా కేక్ రెడీ. చూస్తున్నారు కదా భయ్య, ఇది అయిపోయింది. సో స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. సో మనం కింద నెయ్యి రాసాం కదా, సో చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా అనగానే చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్ కాబట్టి చాలా సెన్సిటివ్గా చేయండి భయ్య, అలా ఎందుకంటే లోపల చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయి ఉంటుంది. సో చాలా సింపుల్గా తీయాలన్నమాట ఇది. అంటే చాలా సింపుల్గా ఇన్ ద సెన్స్ చాలా స్మూత్గా తీయాలి.
చూస్తున్నారు కదా ఇలా. లేకపోతే ఏమవుతుందంటే లోపల చాక్లెట్ ఉంది కదా, సో వెంటనే అంత కారిపోతుంది అనమాట. అది మొత్తం తీసి ప్లేట్లో పెట్టేసి చూపిస్తాం. చూస్తున్నారు కదా చాక్లెట్ లావా కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ కలర్ ఎందుకు ఇలా వచ్చిందంటే నేను వాడిన బార్బన్ బిస్కెట్స్ డార్క్ చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి కలర్ కూడా ఎగ్జాక్ట్ కలర్ మ్యాచ్ అయింది. సో మీరు ఎగ్జాక్ట్ కలర్ కావాలనుకుంటే ఇది చూడండి. నాకు కూడా రాదు ఇది, సో నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేశాను. కాకపోతే కొంచెం అప్గ్రేడ్ చేశాను. వాళ్ళు లోపల పెట్టిన చాక్లెట్ ఏం చేశానంటే కరగబెట్టి మళ్ళీ హీట్ చేసి రౌండ్ రౌండ్ బాల్స్ తీసుకొని వేశారు. బట్ అంత అవసరం లేదు, ఏదైనా చాక్లెట్ లోపలికి అడిగితే చాక్లెట్ కరిగిపోతుంది కాబట్టి వేడిగా అయితే. సో నేనైతే రైట్గా అలా పెట్టేసుకున్నాను. సో ఇదనమాట. సో ఇది ఫర్ రీజన్ చేశానమాట. సో చూస్తున్నట్టే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇది మీకోసమే. సో చూస్తున్నారు లోపల చాక్లెట్ అంతా కరిగిపోయి. సో అదనమాట. ఇంకొంచెం అదే వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారం మొత్తం అంతా కరగబెట్టి వాటర్ వేస్తే కనుక లావాలా కారుతుంది. సో ఇదనమాట. సో ఇది అయిపోయింది, కేక్ అయితే రెడీ. ఇప్పుడు మా డాడీ తిని ఎలా ఉందో చెప్తాడు. ఎలా ఉందో చెప్పు తిని. అవన్నీ వస్తాయి వీడియోలో. ఎలా ఉంది డాడీ? ఎక్సలెంట్, సూపర్గా ఉంది. సెంటర్లో క్రీము, అది అసలు ఈ క్రీము అట్లా బాగుంది, సూపర్గా ఉంది. అది మొత్తానికి అయితే సక్సెస్ బాగుంది. అది సో మొత్తానికి అయితే ఈసారి సక్సెస్. ఓకే, రైట్, డన్. సో మీరు కూడా ట్రై చేయండి, బాగా వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ బియాండ్ 9 to 5.